హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం ఒక డిజర్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేనండి బ్రెడ్ పుడ్డింగ్. దీన్నే క్యారమెల్ పుడ్డింగ్ అని కూడా అంటూ ఉంటారు. మనం కనుక కొన్ని స్టెప్స్ ఫాలో అయినట్లయితే ఈజీగా పర్ఫెక్ట్గా జున్నులాగా వస్తుందండి మనకి. ఇప్పుడు మనం ఈ రెసిపీ చూసే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక ప్రొసీజర్ చూసుకున్నట్లయితే బ్రెడ్ పుడ్డింగ్ అన్నాం కదండి, కాబట్టి నేను ఇక్కడ ఒక 7 ముక్కల వరకు బ్రెడ్ తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందామండి. ఈ బ్రెడ్ మరీ చిన్నగా లేకుండా కాస్త ఒక పెద్ద మీడియం సైజులో ఉందండి. మీరు కనుక చిన్నవి తీసుకున్నట్లయితే దానికి సరిపడా తీసుకోండి. ఇప్పుడు వీటిని ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకుని ఈ విధంగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లోకి 2 గుడ్లు తీసుకుందామండి. ఇప్పుడు వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా కొట్టుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్ యూస్ చేయండి, లేదైనా ఫోర్క్ అయినా యూస్ చేయొచ్చు. ఈ విధంగా ఎల్లో కలర్ నుంచి లైట్ ఎల్లో కలర్కి మారాలండి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా కొట్టుకోవాలి. అది కాస్త కలర్ చేంజ్ అయ్యాక అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అదేవిధంగా ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు వీటిని వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్వీట్నెస్ కోసం నేను 1 కప్పు పంచదార పొడి యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 కప్ పంచదారని తీసుకుని మీరు మిక్సీ చేసుకున్నట్లయితే 1 కప్ షుగర్ పౌడర్ వస్తుంది. దాంతో పాటుగానే 2.5 కప్పుల పాలు పోసుకుంటున్నానండి. 2.5 కప్పులు అంటే అప్రాక్సిమేట్గా 300 మిల్లీలీటర్ల వరకు ఉంటాయి. పావు కన్నా కొంచెం ఎక్కువ అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ పోసుకుని వీటన్నిటిని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. పాలు, ఎగ్, వెనిలా ఎసెన్స్ ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలండి. అదేవిధంగా పంచదార పొడి కూడా ఈ పాలల్లో బాగా కరిగిపోవాలి. ఇప్పుడు పంచదార కరిగిపోయాక ఇందులో 2 దంచుకున్న యాలక్కాయలు వేసుకుంటున్నానండి. యాలక్కాయలు వేయడం వల్ల పుడ్డింగ్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి, కాబట్టి నేను వేసాను. మీరు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం బ్రెడ్ని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకుందాం. వేసుకుని మొత్తం ఇలా మిక్స్ చేసుకుందామండి. మీకు ఎగ్ కనుక ఇష్టం లేదు అంటే మీరు ఎగ్ ప్లేస్లో కస్టర్డ్ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. అది కంప్లీట్ వేరే ప్రొసీజర్ అండి, నేను మీకు నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని దాన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లో 4 స్పూన్లు పంచదార తీసుకుందామండి. ఇది క్యారమెల్ కోసం కాబట్టి 4 స్పూన్లు పంచదార తీసుకుని అందులో 2 స్పూన్లు నీళ్ళు పోసుకున్నాను. పోసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఇది బ్రౌన్గా అయ్యేంత వరకు దీన్ని ఇలా కలుపుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉంచాలండి. ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఈ విధంగా బ్రౌన్గా అయింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని దించేసుకుని నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి, ఒక బాక్స్ తీసుకున్నాను. మీ దగ్గర కేక్ బేకింగ్ టిన్ ఉంటే మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న పాకంని ఇందులోకి పోసేసుకుందాం. పోసుకుని మొత్తం ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. మీరు ఇది ఆరకుండా పోసినట్లయితే ఇది పర్ఫెక్ట్ లేయర్లా రాదండి, కాబట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఇది ఆరిపోయింది. ఇప్పుడు ముందుగా మనం చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందామండి. ఇలా యాడ్ చేసేసుకుందాం మొత్తం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందామండి. ఈ మూత అనేది కాస్త లూజ్గా ఉంటుంది కాబట్టి నేను పెట్టానండి, లేదంటే మీరు అల్యూమినియం పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో వాటర్ పోసి స్టాండ్ పెట్టుకుని నేను ఒక 1/2 గంట సేపు దీన్ని ఇలా కాగనిచ్చానండి. ఇప్పుడు ఈ బాక్స్ పెట్టుకుని ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. లేదంటే ప్రెషర్ కుక్కర్లో ఒక 5 విజిల్స్ అయితే 10 నిమిషాల్లో త్వరగా అయిపోతుంది. 30 నిమిషాల తర్వాత చూసారు కదండి, ఇది ఎలా బాగా కుక్ అయింది. చాక్ పెట్టి మీరు చెక్ చేసుకోండి. నేను దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత, అంటే పూర్తిగా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా డీమోల్డ్ చేసేసుకుందాం మనం. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి చూడటానికి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఒకసారి కట్ చేసి చూద్దాం. చూసారు కదండి బ్రెడ్ పుడ్డింగ్ అనేది రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్ టెక్స్చర్తో వచ్చిందండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.